రాజకీయ నిందల వేదికగా మార్చేశారు. అసలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన మంత్రివర్గం అంతా కూడా స్ట్రీట్ లాంగ్వేజ్ కి బాగా అలవాటు పడ్డారు. ఎలా అంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పెట్టుకుని మరి స్ట్రీట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. అసలు చేసింది ఏమీ లేదు కాబట్టే 2 ఏళ్లు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిత్యం జగన్నామస్మరణ చేసుకుంటూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు తప్ప, ఇదిగో ఈ 2 ఏళ్లలో ఇది మేం చేసింది అని ధైర్యంగా ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడారా మహానాడులో? ఏదీ లేదు. ఇక 164 సీట్లు గెలిచిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా మీరు జగన్ గారి పేరు లేకుండా ఒక్క ప్రసంగం కూడా చేయలేకపోతున్నారంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనపై ఎంత భయం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత వణుకుంది అనేది అర్థమవుతోంది. చాలా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఏమన్నా అంటే దిగజారిపోయి, మీ స్థాయికి దిగజారిపోయి వీధుల్లో మాట్లాడుకుంటారు చూసారా, అలాంటి మాటలు మాట్లాడతారు గౌరవ పదవుల్లో ఉన్న మంత్రులు, అధికారులు. ఇక మహిళా రిజర్వేషన్ల గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, సకల శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు. ఆయన ఏమంటారంటే మహిళలకు 33% సీట్లు ఇస్తాం అంటూ లోకేష్ గారు ప్రకటన చేశారనమాట. ఈ ప్రకటన కూడా ఒక డైవర్షన్ ప్రకటనే. ఎందుకంటే ఈ రోజున ఎలాగో మహిళా రిజర్వేషన్లు దేశం అంతటా రాబోతున్నాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. ముందుగానే వాటి క్రెడిట్ ని దొంగలించే ప్రయత్నం అన్నమాట ఇది. అంటే ఎలాగో దేశమంతా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకగ్రీవంగా ఉంది, అది ముందే మనం చెప్పేసాం అనుకోండి, అది ముందే మన క్రెడిట్ లో పడిపోతుంది కదా అనేటువంటి ఒక ఆలోచన అన్నమాట. అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీ ఇది అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీ బై తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు. అసలు మీరు మహిళల గురించి మాట్లాడే ముందు ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పండి. అసలు ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మీరు మహిళల గురించి, మహిళా రిజర్వేషన్ల గురించి, మహిళల భద్రత గురించి మాట్లాడుతారు. కానీ ఆడబిడ్డ నిధి అన్నారు. 18 నుండి 59 ఏళ్ల వయసున్న మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాము అన్నారు. 2 ఏళ్లు అయింది. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇచ్చింది మాత్రం గుండు సున్నా. ఇచ్చింది గుండు సున్నా. ఇక గ్యాస్ సిలిండర్లు అన్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. 2 ఏళ్లు అయింది. 6 సిలిండర్లు రావాలి. ఇచ్చింది 1 లేదా 2. ఇక ఫ్రీ బస్సు. ఈ ఫ్రీ బస్ అయితే అసలు ఎంత ఉదరగొట్టారంటే అసలు చివరికి దాన్ని కేవలం ఒక 5 కేటగిరీలకి మాత్రమే పరిమితం చేశారు. ఇక 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి నెలకి 4000 రూపాయలు పెన్షన్ అన్నారు. ఇచ్చింది మళ్లీ గుండు సున్నా. తల్లికి వందనం అన్నారు. 20 లక్షల మంది పిల్లలకి మీరు కోత పెట్టారండి. 20 లక్షల మంది పిల్లలకి మీరు కోత పెట్టారు ఈ పథకం ద్వారా. ఏంటి మీరు చేసింది మహిళలకి? ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నా వడ్డీ, జగనన్న తోడు అంటూ ఇలా జగనన్న ప్రవేశపెట్టిన మహిళలకి ఆర్థిక స్వావలంబన కలిగించేటువంటి ఎన్నో పథకాలని మీరు రద్దు చేశారు. ఇది మీరు మీ ప్రభుత్వంలో మహిళలకి చేసింది. ఇలాంటి వాళ్ళు ఇప్పుడొచ్చి మహిళా స్వావలంబన, మహిళా సాధికారత గురించి మాట్లాడితే కామెడీ ఉంది. నిజంగా కామెడీ ఉంది. ఏరు దాటాక తెప్ప తగలేసే తండ్రి కొడుకుల మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయాన్ని ముందు ముఖ్యమంత్రి గారు, తర్వాత సకల శాఖ మంత్రి గారు గుర్తించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరూ నమ్మట్లేదు ఈ రోజు మీ మాటలు. ఏ ఒక్కరూ నమ్మట్లేదు. అసలు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో దేశమంతా ఒక్కటిగా ఉన్న ఈ టైంలో, త్వరలో ఎలాగో ఆ బిల్లు పాస్ అవబోతున్న టైంలో దాన్ని మీ క్రెడిట్ లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజంగా మహిళలకు 33% రిజర్వేషన్ అన్నప్పుడు అందరికంటే ముందుగా దాన్ని ఒప్పుకుంది, దాన్ని అంగీకరించింది, దాని పాలనలో ఆచరణలో చేసి చూపించింది మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్,
ఆయన మీలాగా మాటల వరకే ఆగిపోలేదు, చేతల్లో చేసి చూపించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి 33% రిజర్వేషన్ ని ఉమెన్ కి నేను ఆమోదిస్తున్నాను అని. అసలు మీరేంటి సార్ ఆమోదించేది? మీరు ఆమోదిస్తారు, అమలు చేయరు. అమలు చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆమోదించడం ఏంటి? త్వరలో ఎలాగో పార్లమెంట్ లో ఆ బిల్లు పాస్ అవబోతోంది, ఎలాగో 33% రిజర్వేషన్ దేశమంతటా రాబోతోంది ఉమెన్ కి. ఈ రోజున మీరు మీ అబ్బాయి కలిసి అదేదో మీ సొంత బ్రెయిన్ చైల్డ్ అన్నట్టు మాట్లాడతారేంటి? వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి పనులు, వైఎస్ఆర్సీపీ హయాంలో తెచ్చినటువంటి ప్రాజెక్టులకి ఎలా అయితే మేము తెచ్చాము అని క్రెడిట్ చోరీ చేసుకుంటున్నారో అలాగే సేమ్ టు సేమ్ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. నిన్న మహానాడు వేదికలో అది క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. అయినా అసలు మీ రాజకీయ జీవితం అంతా కూడా ఇలాగే కొనసాగుతోంది. ఎంతసేపు క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ చోరీ, ఆయన మరణానికి కారణమయ్యారన్న విమర్శల మధ్య ఈ రోజున సడన్ గా ఆయన మీద గౌరవం పెరిగిపోయి చెప్పులేసిన సంగతి కూడా మర్చిపోయి ఆయన మీద ఈ రోజు ఆయన మా తాతగారు అంటూ దండలేసి దండాలు పెడుతున్నారు. ప్రజలు ఏవి మర్చిపోరు, ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుంటారు. ఇక తర్వాత గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. గొడ్డలి పార్టీ ఎవరిదండి? ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరు హత్య రాజకీయాలు చేస్తారు? ఎవరు మనుషుల్ని చంపేస్తారు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూలంకుషంగా చాలా నిశితంగా వివరంగా ప్రతి ఒక్కటి వివరించిన తర్వాత మీరు ఇన్నాళ్లు చేసినవన్నీ అబద్ధపు విమర్శలు అన్న విషయం ఈ రోజున కొత్తగా ఓటు హక్కు రాబోయే న్యూ ఓటర్ కి కూడా క్లియర్ గా అర్థమైంది. క్లియర్ గా తెలుసుకున్నారు ఈ రోజున యూత్ అంతా కూడా. నిజంగా జరిగింది ఇది అన్న విషయం మన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా వివరించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది. నిజంగా మీ మనస్సాక్షికి అట్లీస్ట్ నిజాయితీగా ఉండి నిజం చెప్పండి, ఎవరివండి హత్య రాజకీయాలు? ఎన్టీఆర్ గారి మరణానికి కారకులు ఎవరు? ఎన్టీఆర్ గారి మరణానికి వంగవీటి రంగా గారు ఎలా చనిపోయారు? మల్లెల బాబ్జీ గారు ఎలా చనిపోయారు? పింగళి దశరథరామ్ గారు ఎలా చనిపోయారు? రాజారెడ్డి గారు ఎలా చనిపోయారు? చివరికి వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన హంతకులు కూడా ఈ రోజున ధైర్యంగా రోడ్డు మీద ఎలా తిరగలుగుతున్నారు? మీ అండదండ వల్ల కాదా? అంతెందుకు సచివాలయ ఉద్యోగులు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులు 100 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ ఆత్మహత్యల కారకులు ఎవరు? మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో అక్టోబర్ 2, 2019 దేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒకటే రోజున 1,20,000కి పైగా సచివాలయ ఉద్యోగాలు రిక్రూట్ చేశారు. దిస్ ఇస్ ద ఆల్ టైమ్ రికార్డ్. ఇండిపెండెన్స్ తర్వాత మన దేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సచివాలయ ఉద్యోగుల్ని అక్టోబర్ 2, నేను డేట్ కూడా చెప్తున్నాను, అక్టోబర్ 2, 2019 1,20,000 ఉద్యోగాలు రిక్రూట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 100 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. యువకులు వాళ్ళందరూ కూడా, ది యంగ్ జనరేషన్. దానికి కారకులు ఎవరు? మీరు కాదా? దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవరివి హత్య రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీ అని? ఈ ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ పాలనతో వైఎస్ఆర్సీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు పెరిగాయి. దాదాపుగా 21 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది గొడ్డలి పార్టీ? మాటలు మాట్లాడడం కాదు, ఇవాళ రేపు ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్ అందరికీ అందుబాటులో ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడాలి మాట్లాడే ముందు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడతారు మీరు.
రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఇంకా మీరే మాట్లాడాలి. ఈ రోజున ఏ ఒక్క మహిళ అయినా ధైర్యంగా రోడ్డు మీదకి వెళ్లే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగలరా? ఇచ్చినా కంప్లైంట్ తీసుకుంటారన్న నమ్మకం లేదు, తీసుకున్నా ఆమెకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడతారు. ఎవరు కర్రలతో ఇళ్ల మీదకి దాడులు చేస్తారో తెలీదు, ఎవరి ఇళ్లలోకి వచ్చి కార్లు బద్దలు కొడతారో తెలీదు, ఎవరి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారో తెలీదు, ఎవరు కండువాలు కప్పుకుని వచ్చేసి కత్తులు పెట్టి పొడి చేస్తారో తెలీదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఎక్కడ చూసినా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నవి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అమాయకులను జైళ్లకు పంపించడం, సోషల్ మీడియా వేధింపులు, రాజకీయ కక్ష సాధింపులు. ఎస్, ఇవే ఉన్నాయి రాష్ట్రంలో. ఒక ప్రభుత్వ ఉద్యోగినికి కూడా ఈ రోజున ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై అత్యాచారం, మోసం ఆరోపణలతో డైరెక్ట్ గా కింద వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు, డైరెక్ట్ గా సీఎంకే మొరపెట్టుకుంటే, సీఎంకే కంప్లైంట్ చేస్తే ఈ రోజు వరకు కూడా అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఒక స్కూల్ ప్రిన్సిపల్ టీడీపీ ఎమ్మెల్యే ఆమెని వేరిస్తే, స్కూల్ ప్రిన్సిపల్ ని, ఆ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్య లేదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఇక మంత్రి సంధ్యారాణి గారి పిఏ లైంగిక వేధింపులు, ఆయనపై ఆరోపణలు వస్తే దాని మీద కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్య లేదు. మీరు శాంతి భద్రతల గురించి మాట్లాడతారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహిళలతో అసభ్య వీడియో కాల్స్ మాట్లాడినా ఎలాంటి చర్యలు ఉండవు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించిన అనంతపురం ఎమ్మెల్యే గారిపై ఎలాంటి చర్యలు ఉండవు. మరి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది అని అడుగుతున్నాం మేము. మీకెక్కడిది అర్హత? స్త్రీ శక్తి అంటే సభలో చప్పట్లు కొట్టడం కాదు, కాదండి స్త్రీ శక్తి అంటే. నిజమైన స్త్రీ శక్తి ఎలా ఉంటుందో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మీలాగా మాటలు చెప్పి ఆగిపోలేదు. ప్రతి ఇంట్లో ఒక నమ్మకాన్ని కలిగించారు ఆయన. అది నిజమైన స్త్రీ శక్తి అంటే. మహిళల గౌరవం పోస్టర్లలో కాదు, పాలనలో చూపించాలి అని ప్రూవ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరొక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను నేను. మహిళా సాధికారత అంటే నిజంగా ఏంటో చేసి చూపించింది మహిళా పక్షపాతి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలోనే మహిళలకు నిజమైన సాధికారత కలిగింది. దేశంలో మరెవ్వరూ చేయని విధంగా మహిళలకి అధికారం, ఆర్థిక బలం, సామాజిక గౌరవం ఇచ్చారు. మహిళలకి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు, వరుసగా హోమ్ మినిస్టర్ పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యేలుగా, అలాగే చిన్న చిన్న పదవులు, మున్సిపల్ చైర్మన్ పదవులు, జెడ్పీ చైర్మన్ పదవులు, ఇలా వీటిల్లో కూడా మహిళల్ని భాగస్వామ్యం చేసుకున్నారు ఆయన. కాంట్రాక్ట్ లో కూడా 50% వాటా ఇచ్చారు మహిళలకి. ఇలాంటి చరిత్ర ఎవరైనా సృష్టించారా? అసలు ఎవరికన్నా ఉందా? ఇన్ని సంవత్సరాల పార్టీ అని మీరు చెప్పుకుంటారు కదా, మీకుందా ఈ క్రెడిబిలిటీ, ఈ హిస్టరీ? ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, జగనన్న తోడు వంటి పథకాలు మహిళల్లో నిజంగా గత ప్రభుత్వంలో స్వయం శక్తిని పెంచాయి. అంతేకాకుండా ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్ వంటి అంతర్జాతీయ నెట్వర్క్లతో మహిళా సంఘాలను అనుసంధానం చేసిన ఘనత కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఇవన్నీ నాశనం చేశారు. పబ్లిసిటీ తప్ప ప్రజలకి నిజంగా కలిగిన ప్రయోజనం అంటూ ఏదీ లేదు. 2 ఏళ్ల పాలన నిజంగా మాట్లాడుకుందాం. మీరు ప్రజలకు చేసిందేంటి? 2 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తోంది ఏంటయ్యా అంటే నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడము, సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేయించడము. ఇది మీరు చేస్తుంది. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. ఈ రోజున చెప్తున్నాము, నిజంగా రాష్ట్రంలో మీరు యు లాస్ట్ యువర్ క్రెడిబిలిటీ.
అది ఇంకా మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజున అర్థమైపోయింది వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈజ్ నారా లోకేష్ అని. మహానాడులో మీ మాటలు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. కానీ ప్రజలకు జరిగే మేలు మాత్రం శూన్యం. మీరు పబ్లిసిటీలో కింగులు, ఒక మాటలో చెప్పాలంటే మీరు పబ్లిసిటీలో కింగులు ఒప్పుకుంటున్నాం, కానీ పరిపాలనలో మాత్రం పిల్లులు. పరిపాలనలో మాత్రం మీరు పిల్లులు. ఇక హామీల విషయంలో గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారు. హామీల విషయంలో మీరు గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారు. జగనన్న ప్రభుత్వ కాలంలో గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, నాడు నేడు, ఫ్యామిలీ డాక్టర్, రైతు భరోసా, అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇలా ప్రతి పథకం, పూర్తి ఫీ రియంబర్స్మెంట్, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ విస్తరణ, అందరికీ ఇళ్లు, ఇలా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమాలు ఎన్నో వచ్చాయి. కానీ ఈ రోజున మీ పాలనలో ఏమొచ్చాయంటే తిట్లు, శాపనార్థాలు, ప్రతీకార రాజకీయాలు. ఈ 2 సంవత్సరాల్లో జరిగినవి ఇవే. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాము. నిన్న మామ, మరదలు, తమ్ముడు పార్టీ మహానాడు పేరిట నిజంగా మీరు చేసిన మహానాటకం మాత్రం అద్భుతం అండి. ఆ మహానాటకం మాత్రం అద్భుతం అంతే. ఎందుకంటున్నాం అంటే మామగారైన ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారు, మరదలు గారి బలవన్ మరణానికి మీరు కారకులయ్యారు, తమ్ముడు గారినేమో గొలుసులేసి కట్టేశారు. నిజమే కదా ఇవన్నీ. అందుకే ఆ పార్టీ మామ, మరదలు, తమ్ముడు పార్టీ అని పిలవక తప్పట్లేదు. అంటే మీరు మీ లిమిట్స్ దాటి మాట్లాడితే మేము ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. మేము కూడా ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు మేము మాట్లాడలేదు అంటే అది చేతకాక కాదు, కొన్ని విలువలు మాకు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడలేదు. మీరు ఈ రోజు ఇంత దిగజారి మాట్లాడుతుంటే మీ అంత దిగజారడం మాకు రాదు, కానీ మేము కూడా నిజాలు తేట తెల్లంగా ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. మహానాడు వేదిక పైన అసలు ఉన్నవారికి ఎవరికైనా క్రెడిబిలిటీ ఉందండి? నెత్తి మీద రూపాయి పెడితే చెల్లి అర్హత ఉందా? అలాంటి వాళ్ళందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు నిందలేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే కబ్జా రాయిళ్లు, బ్యాంకు దోపిడీదారులు, అమరావతిలో అవినీతి పరులు, మహిళలను లైంగికంగా వేధించిన వాళ్ళు, డిఎస్సి స్కామ్స్టర్లు, వీళ్ళే అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇంకా అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఏ వేదిక మీద అయితే మేము మహిళలకి 33% రిజర్వేషన్ మేము ఆమోదిస్తున్నామని చెప్పారో అదే వేదికపై ఇంకో కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళెవరంటే మహిళా బిల్లును ఓడించిన కాంగ్రెస్ తో వెంటనే విందులు చేసిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు కూడా ఆ వేదికపై ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. అసలు సకల శాఖ మంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, శ్రీ నారా లోకేష్ గారికి ఒక ఓపెన్ సవాల్ అండి, ఒక ఓపెన్ ఛాలెంజ్. ఈ రోజున మీరు అన్నారు కదా చర్చకు సిద్ధమని. ఎస్, మీరు ఏ టీవీ ఛానల్కి రమ్మంటే ఆ టీవీ ఛానల్కి వస్తాము. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి మా పార్టీ నుంచి కూడా ఒక ఎమ్మెల్యే గారు వస్తారు. ఒక ఎమ్మెల్యే గారు ఆ చర్చలో మీతో పాటు పాల్గొంటారు. ఎస్, వీఆర్ రెడీ. ఓపెన్ ఛాలెంజ్. మీరు చెప్పండి ఏ ఛానల్. బట్ అంతకంటే ముందు మీ శాఖలో పెండింగ్ లో ఉన్న పూర్తి ఫీ రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు దాదాపుగా 10,000 కోట్లు ఎప్పుడు మీరు ఇస్తారో చెప్పండి. ఎప్పుడు మీరు ఇవ్వగలరో చెప్పండి. అలాగే డిఎస్సి అక్రమాలపై ఎందుకు మాట్లాడకుండా పారిపోతున్నారో చెప్పండి. మీరు ఆన్సర్ చేయాలి ఇది డెఫినెట్ గా. తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ఈ రోజున పేపర్ లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయం, ఇది మీ హయాంలో జరిగిన డిఎస్సి విధానం. మీ శాఖలో లీక్లతో పాటు
డార్క్ ఆపరేషన్ ని ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు? ఎందుకు మీరు దాని గురించి మాట్లాడలేకపోతున్నారు? ఈ రోజున ఏం మాట్లాడుతున్నారు తెలుసా అండి? అందరూ బయట యూత్ అంతా బేసిక్ గా మీకు పేరు పెట్టారు, మీకు తెలుసో తెలీదో. రాష్ట్ర యువత అంతా విద్యాశాఖ మంత్రి గారికి ఓ పేరు పెట్టారు. ఆయన లోకేష్ గారు కాదు, పేపర్ లీకేష్ గారు అని. మీ హయాంలో ఎన్నిసార్లు పేపర్ లీక్లు అయ్యాయండి? ఎన్నిసార్లు పేపర్ లీక్లు అయ్యాయి? దానిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అడిగితేనేమో మాట్లాడరు, మాట్లాడే వాళ్లపై ఏమో కేసులు పెడతారు. మీరు పరీక్షలు నిర్వహించే దాంట్లో డొల్లతనం పెట్టుకుని అడిగిన వాళ్లపై కేసులు పెడతామంటే ఎలా? ఎలా సార్ పేపర్ లీకేష్ గారు? ఈ రోజున ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయిపోయాయి మీ పేపర్ లీక్ వల్ల. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తుంది, ధర్నాలు చేస్తోంది, డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలని పోరాటాలు చేస్తోంది. కానీ దానికి మీరు ఇచ్చే సమాధానం తప్పించుకు తిరగడం. మళ్ళీ ఏమన్నా అంటేనేమో మేము స్టాన్ఫోర్డ్ లో చదువుకుని వచ్చాం అంటారు. నిజంగా ఈ రోజున మీరు ప్రవర్తించే తీరు, మీరు మాట్లాడేటువంటి భాష, ఆ స్ట్రీట్ లాంగ్వేజ్, మీరు పరిపాలన చేసే విధానం, ఇవన్నీ చూసి స్టాన్ఫోర్డ్ వాళ్ళు కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉంది. గొప్ప చదువులు చదువుకుంటే మాటల్లో సంస్కారం ఉండాలి, చేతలు 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. ఆ రెండూ మీలో లేవు. ఒక పారిశ్రామికవేత్త నుంచి లాబింగ్ ఫీజుల రూపంలో వసూలు చేసి ఆ డబ్బులతో ఫీజులు కట్టారన్నది మీరు వాస్తవమా కాదా చెప్పండి సార్? వాస్తవమా కాదా? ఒక పారిశ్రామికవేత్త నుంచి లాబింగ్ చేసి ఆ డబ్బులు మీరు ఫీజుల రూపంలో కట్టారు అన్నది వాస్తవమా కాదా? స్టాన్ఫోర్డ్ డిగ్రీ కంటే స్ట్రీట్ లాంగ్వేజ్ లోనే మీరు ఎక్కువగా ప్రావీణ్యం పొందినట్టున్నారు. స్టాన్ఫోర్డ్ డిగ్రీ కంటే కక్ష రాజకీయాల్లోనే మీరు ఎక్కువగా డిగ్రీలు సాధించినట్టున్నారు. స్టాన్ఫోర్డ్ లో కంటే కూడా మీ రెడ్ బుక్ పరిపాలనపై మీరు పిహెచ్డి ఎక్కువగా చేసినట్టున్నారు. మీ పాలనలో ప్రజలకు కనిపించేది స్టాన్ఫోర్డ్ స్టాండర్డ్స్ కాదు, స్టాండర్డ్ పొలిటికల్ అబ్యూస్. ఇది మీ పాలనలో ఈ రోజున ప్రజలకు కనిపిస్తోంది. 2 ఏళ్ల పాలన తర్వాత కూడా ప్రజలకు చెప్పడానికి అభివృద్ధి లేదు, అమలు చేయడానికి ఒక హామీ లేదు, ఇవ్వం అని చాలా ఓపెన్ గా మీరు చెప్పేస్తున్నారు. అందుకే మీ పరిపాలనపై ఈ రోజున ప్రజలకి నమ్మకం లేదు. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మీరు జగన్ గారిపై వేసేటువంటి నిందలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసేటువంటి దుష్ప్రచారం, డైవర్షన్ రాజకీయాలు, వ్యక్తిగత దాడులు, ప్రతిదీ ఇట్ ఈస్ నోటెడ్ బై ఏపీ పబ్లిక్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, సకల శాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి అనితా మంగళపూడి గారు, మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ నోటెడ్, ఇట్ ఈస్ రికార్డెడ్. ఖచ్చితంగా దీనికి ఆన్సర్ మీకు 2029లో దొరుకుతుంది. చాలా పెద్ద సౌండ్తో దొరుకుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా జరిగేది అదే. ఖచ్చితంగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. స్పష్టంగా ఇప్పుడు ప్రజలు ఒక విషయాన్ని అయితే గుర్తించారు. జగన్ అన్న పేరు వినగానే, జగనన్న చేసినటువంటి సుపరిపాలన గుర్తు రాగానే వెన్నులోంచి వణుకు పుడుతున్న ఈ టీడీపీకి సరిగ్గా సమాధానం చెప్పేటువంటి సమయం కోసం